Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ అనూహ్య నిర్ణయం, విజయసాయిరెడ్డి బాధ్యతలు ఆ నేతకే. ఏపీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి, కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. అటు పాలనా పరంగా పార్టీలో ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సమయంలోనే వైసీపీలోనూ పలు మార్పులు జరుగుతున్నాయి. ముఖ్య నేత సాయిరెడ్డి రాజీనామాతో జగన్ అలర్ట్ అయ్యారు. ఈ నెల 3-4 తేదీలలో పార్టీ ముఖ్యులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో సాయిరెడ్డి బాధ్యతలను జగన్ మరో సీనియర్ నేతకు అప్పగించారు. వైసీపీలో వరుసగా నేతలు పార్టీ వీడడం పైన కొంత డైలమా పరిస్థితి కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ముఖ్య నేతలే లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. వైసీపీ కీలక నేతలపైన ఒత్తిడి పెంచేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో లండన్ పర్యటన ముగించుకుని బెంగళూరు వస్తున్న జగన్ ఫిబ్రవరి 3-4 తేదీలలో తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. 5వ తేదీన వైసీపీ ఫీజు రియంబర్స్మెంట్ పైన పోరుబాటకు నిర్ణయం తీసుకుంది. ఇక సాయిరెడ్డి పార్టీకి ఇప్పటి వరకు కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలలో పార్టీ ప్రతినిధిగా పనిచేశారు. జగన్కు ఢిల్లీలో కీలకంగా మారారు. కానీ సాయిరెడ్డి తాజా నిర్ణయంతో ఇప్పుడు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో నెంబర్ 2గా ఉన్న సాయిరెడ్డి స్థానంలో ఎవరికి బాధ్యతలు ఇవ్వాలనే అంశంపైన జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జగన్ కోటరీలో కీలక స్థానాలలో ఉన్న నేతల బాధ్యతల్లో సైతం మార్పుల దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఇప్పటి వరకు సాయిరెడ్డి రాజ్యసభ వైసీపీ పక్ష నేతగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ స్థానాన్ని పార్టీకి చెందిన సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్కి ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక పార్టీ నేతలతో వరుస భేటీల సమయంలో మరిన్ని నియామకాలు, మార్పులపైన జగన్ ప్రకటన చేయనున్నారు. సాయిరెడ్డి నిర్ణయం తరువాత వైసీపీ రాజ్యసభ సభ్యులు మరికొందరు పార్టీ వీడుతారనే ప్రచారం సాగుతోంది. కానీ ఆ ఎంపీలు తాము పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక అసెంబ్లీ సమావేశాలు, జిల్లాల పర్యటనలకు జగన్ సిద్ధమవుతున్నారు.